హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎగ్తో ఎన్ని వెరైటీస్ చేయొచ్చు కదండి. అలాగే ఈరోజున ఎగ్ పుల్స్ చేశానండి. ఇది చేయడం చాలా సింపుల్, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా మనం ఒక కడాయి తీసుకొని సరిపడా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను కూడా వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత పసుపు కూడా వేసి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. అలాగే మనం ముందుగానే కోడిగుడ్లు ఉడకబెట్టి వేయించుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. తర్వాత ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు, కారం, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే ముందుగా ఉడకబెట్టిన కోడిగుడ్లను కూడా వేసి ఒక 2 నిమిషాలు వేయించుకొని చింతపండు నానబెట్టుకొని చింతపండు రసాన్ని కూడా తీసి చింతపండు పులుసు పోసుకొని పులుసుకు సరిపడా కొద్దిగా వాటర్ కూడా వేసి దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి రైస్తో. ఒకసారి విధంగా ట్రై చేసి చూడండి. దగ్గరగా ఇంకా ఆల్మోస్ట్ కర్రీ అయిపోతుంది అనుకున్న టైంలో కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పులుసు అనేది రెడీ అయిపోతుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.